ఆరోగ్యానికి మంచిది అని పండ్ల రసాలు తాగుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ సి, పొటాషియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. జ్యూస్లు బాడీని హైడ్రేటెడ్గాను ఉంచుతాయి. అయితే వీటితో కొన్ని సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా స్వచ్ఛమైన 100% ఫ్రూట్ జ్యూస్ బరువు పెరగడానికి కారణమవుతుంది. జామా పీడియాట్రిక్స్ జర్నల్లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం 100% ఫ్రూట్ జ్యూస్ ఎక్కువగా తాగితే పిల్లలు, పెద్దలు కూడా బరువు కొద్దిగా పెరిగే అవకాశం ఉందట. ఈ పెరుగుదల చిన్నదే కానీ అది పట్టించుకోలేనంత చిన్నదేం కాదు. ఈ స్టడీ ఒక మెటా అనాలిసిస్గా సాగింది. అంటే ఈ స్టడీ శరీర బరువుపై 100% ఫ్రూట్ జ్యూస్ చూపించే ప్రభావాలపై జరిగిన 42 మునుపటి అధ్యయనాల ఫలితాన్ని మిళితం చేసింది. పరిశోధనలో పిల్లలపై చేసిన 17 అధ్యయనాలు, పెద్దలపై చేసిన 25 అధ్యయనాలు ఉన్నాయి. ఈ అధ్యయనాలు ప్రత్యేకంగా ఎలాంటి చక్కెర జోడించని 100% పండ్ల రసాలపై దృష్టి సారించాయి. పెరిగిన బిఎంఐ రోజు 100% పండ్ల రసాన్ని అందించడంతో పిల్లల బాడీ మాస్ ఇండెక్స్ 0.03 పెరిగిందని, పెద్దల బిఎంఐ 0.02 పెరిగిందని అధ్యయనం కనుగొంది. బిఎంఐ అనేది బరువు, ఎత్తు ఉపయోగించి లెక్కించే బాడీ ఫ్యాట్ కొలత. ఈ పెరుగుదల తక్కువే కానీ అది చిన్నపిల్లల్లో గమనించదగిన బరువుగా కనిపించింది. 11 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ప్రతి 8 ఔన్సులకు అంటే 0.24 లీటర్ 100% ప్యూర్ ఫ్రూట్ జ్యూస్ అదనంగా తాగినప్పుడల్లా బిఎంఐలో ఎక్కువ పెరుగుదల ఉంది అని అధ్యయనం సూచించింది. బరువు పెరగడానికి కారణాలు. పండు హెల్దీ అయినప్పుడు 100% పండ్ల రసం ఎందుకు బరువు పెరగడానికి కారణమవుతుంది? ఈ డౌట్ మీకు కూడా వచ్చే ఉంటుంది. జ్యూస్లో లిక్విడ్ క్యాలరీలు ఉండటమే దీనికి కారణమై ఉండొచ్చు అని పరిశోధకులు సూచించారు. సాలిడ్ క్యాలరీల కంటే లిక్విడ్ క్యాలరీలు సులభంగా డైజెస్ట్ అవుతాయి. జ్యూస్లో పండ్లలో ఉండే ఫైబర్ అస్సలు ఉండదు. జ్యూస్ ఆకలిని పెంచుతుంది, ఎక్కువగా తినేలా చేస్తుంది. 2019లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం నీటికి బదులుగా భోజనానికి ముందు జ్యూస్ తాగడం వల్ల తినే ఆహారం 18% పెరిగింది. ఇది అధిక క్యాలరీలు తీసుకోవడానికి, కాలక్రమేణా బరువు పెరగడానికి దారితీస్తుంది. మరి దీనిని ఎలా పరిమితం చేయాలి? ఓవర్ వెయిట్, స్థూలకాయాన్ని నివారించడానికి ప్రజలు ప్యూర్ ఫ్రూట్ జ్యూసెస్ ఎంత మోతాదులో తాగుతారనే దానిపై శ్రద్ధ వహించాలి. వివిధ వయసుల వారికి జ్యూస్ కన్సంప్షన్ గురించి అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇచ్చిన మార్గదర్శకాలకు కూడా ఈ అధ్యయనం మద్దతు ఇచ్చింది. 1 ఏడాది కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఎలాంటి జ్యూస్ తాగకూడదని ఏఏపీ, సిడిసి సంస్థలు సలహా ఇస్తున్నాయి. ఎందుకంటే ఇది వారి పోషణ, పళ్ళ ఆరోగ్యానికి ఆటంకం కలిగిస్తుంది. 1 నుండి 6 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు ఏఏపీ రోజుకు 4 ఔన్సుల కంటే ఎక్కువ జ్యూస్ సిఫార్సు చేస్తోంది. ఇక 7 నుండి 18 ఏళ్ల మధ్య పిల్లలకు రోజుకు 8 ఔన్సుల కంటే ఎక్కువ జ్యూస్ ఇవ్వకూడదని రికమెండ్ చేసింది. పెద్దలకు జ్యూస్ తీసుకోవడంపై నిర్దిష్ట రికమెండేషన్స్ను ఇవ్వలేదు. మరి మీకు కనుక రోజు జ్యూస్ తాగే అలవాటు ఉంటే, ముఖ్యంగా 100% ఫ్రూట్ జ్యూస్ తాగే అలవాటు ఉంటే మీరు కూడా ఒకసారి మీ బిఎంఐని చెక్ చేసుకోండి. అలాగే కాస్త ఫ్రూట్ జ్యూస్ తాగడం తగ్గించండి.